గోవింద్ నాయక్ గారు మనతో ఉన్నారు. భారత్ ముక్తి మోర్చా వర్కింగ్ ప్రెసిడెంట్ గా వారు కూడా ఈ ధర్నాన్ని ఉద్దేశించి, ఈ అంశాన్ని ఉద్దేశించి వారి అభిప్రాయాన్ని విషయాలు చెప్తారు. జై మల్లివాసి, జై భారత రాజ్యాంగం. నా పేరు పాత్ర గోవింద్ నాయక్. నేను భారత్ ముక్తి మోర్చా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నా. ఈ రోజు భారత్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర నడిబొడ్డున ఇంద్రపార్క్ దగ్గర ఏదైతే దీక్ష చేస్తున్నామో, ఇది సుప్రీంకోర్టు ఏది బీజేపీ ఆర్ఎస్ఎస్ వారి ఒక ఎత్తుగడగా సుప్రీంకోర్టు ద్వారా ఏదైతే గతంలో ఏబిసిడి వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు ద్వారా చేపించారో, అదే ఏబిసిడి వర్గీకరణ దేశమంతటా లేదు, 2 రాష్ట్రాల్లో ప్రజెంట్ కొట్లాడనిగా చేస్తున్నారు. అదే విధంగా ఇంతకుముందు అన్న దాసరం నాయక్ అన్నట్టు ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో సుప్రీంకోర్టు సుప్రీం కాదు, పార్లమెంటే సుప్రీం. ఫస్ట్ పార్లమెంటులో వీళ్ళకి ఇంత ఉంటే పార్లమెంటులో చట్టం చేసి తర్వాత చెప్పొచ్చు కదా. పార్లమెంటులో చేసే దమ్ము లేదు కాబట్టి ఏదో వంకతో సాకుతో దళితులలో కొట్లాట పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అదే విధంగా ఇట్లాంటి కులం ఏదైతే మతంలో పోతే కులం పోతుందంటే పోదు. నిన్న బ్రాహ్మణులు పెద్ద ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏమంటుందంటే అట్రాసిటీ చట్టాన్ని తీసేయాలి, ఎస్సీ ఎస్టీల అట్రాసిటీ లాగా బ్రాహ్మణ అట్రాసిటీ కూడా తీసుకురావాలని అంటున్నారు. అరే బ్రాహ్మణులకి ఏడా అన్యాయం జరుగుతుంది, అరే బాపనోడా ఇవ్వడం అంటుండా, ఎవరంటుడు? అరే ఎస్సీలలో అంటారు, అరే మాది అరే నమ్మడోడా అని అంటారు. కాబట్టి అది అట్రాసిటీ ఎస్సీ యాక్ట్ వచ్చింది, మీకు బ్రాహ్మణ యాక్ట్ ఏ విధంగా తీసుకురాలి? 1000 సంవత్సరాలుగా మన నెత్తి మీద కూర్చొని మీరు అధికారం చెల్లింపు చేసారు కదా, మీకు ఎలాంటి హోదా ఉందని చెప్పి. కాబట్టి ఈ ధర్నా ఇంతటితో ఆగదు. దేశవ్యాప్తంగా దీన్ని భారత్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో మాన్యులు వామన్ మిశ్రం గారి జాతీయ అధ్యక్షులు ఆయన నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ఉద్యమాలు వందలు తెలుపుకుంటున్నా. జై భీమ్, జై మల్లివాసి, బ్యాన్ ఈవీఎం, సేవ్ డెమోక్రసీ.